దానికి మహిమ కలుగును గాక. మంచిదండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిగా వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 46 నుంచి 48 వరకు చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 46 నుంచి 48 వరకు నేను చదువుతున్నాను. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా, ఎవరిలో అంట? యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఏం పుట్టిందంట? తర్కము. తర్కం అంటే ఏంటి? డిస్కషన్, గొడవ పడుతున్నారు. ఏమని? నేను గొప్ప అంటే నేను గొప్ప. లూకా సువార్త 9వ అధ్యాయము 46 నుంచి 48. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇది శిష్యుల్లోనే కాదు, అన్ని చోట్ల ఇది ఉంటది కదా. ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు? వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద ఏం చేసి బొమ్మ చల్లి నేనే గొప్ప అని చెప్తారు కదా. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ సొంత గొప్పలు ఎక్కువ చెప్పుకుంటారు. అవునా కదా? మా తాతలాగా, మా ముత్తాతలాగా, మా నాయనలాగా మేము అలాగున్నాము, మేము ఇలాగున్నాము, మేము మోటు బెరలము అని చెప్పుకుంటారు. చెప్పుకోరా? చెప్పుకుంటారు కదా. అయితే లోకంలో అనేక మంది నేను ఎక్కువ నేను ఎక్కువ అని దెబ్బలాడుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడుందంటే సంఘాల్లో కూడా ఉంది. సంఘాల్లో కూడా ఈ సమస్య ఉంది. సంఘాల్లో కూడా కొట్లాడుకుంటున్నారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు కూడా కొట్లాడుకుంటున్నారు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని. అవునా కదా? మీ కుటుంబాల్లో కూడా ఉంటుంది. అన్నదమ్ముల్లో నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. అవునా కదా? అక్క చెల్లిలో కూడా నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. నా మాట పైన ఉండాల. అవునా కదా? ఇది మరీ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? అత్త కోడల్లో ఉంటుంది. అత్త కోడల మధ్యలో మరీ ఎక్కువగా ఉంటుంది. నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి. అవునే కదా? ఇది లేనిది ఎక్కడ లేదు. ఇది లేనిది ఎక్కడ కూడా లేనే లేదు. ప్రతి చోట ఇది ఉంది. ఆఖరికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శిష్యులు దాకా వెళ్ళిపోయింది. యేసు ప్రభు కూడా ఉన్నటువంటి శిష్యులు దాకా వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు వాక్యం విన్నా, నువ్వు మందిరానికి వెళ్తున్నా, నువ్వు ప్రోగ్రాంలో పాల్గొంటున్నా, పాటలు పాడుతున్నా, నువ్వు మెసేజ్ చెప్తున్నా, మెసేజ్లు వింటున్నా, ఉపన్యాసాలు ప్రసంగాలు చేస్తున్నా, నీళ్ళు ఏముండదు? నా మాటే నెగ్గాలి, నా మాటే పైన ఉండాలి. దానికి ఉదాహరణ ఎవరంటే మన మధ్యలో ఉన్నటువంటి శిష్యుడు. ఇది ఎలాంటిదంటే చాలా భయంకరమైన వ్యాధి. ఏంటిది? చాలా భయంకరమైన వ్యాధి. అన్ని వ్యాధులకి మందులు ఉంటాయి, కానీ ఈ వ్యాధికి మందు లేనే లేదు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అంట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అదేం చెప్పుద్దంటే నువ్వెందుకు తగ్గించుకుని ఉండాలి? నువ్వెందుకు తగ్గించుకుండాలా? నువ్వెందుకు మాటపడాలా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్,
చర్చికి వచ్చిన వాళ్ళని ముందు కూర్చున్నారు అనుకో, అబ్బా నువ్వు లాస్ట్ లో కూర్చోవాలి అనుకో, చూస్తున్నారు. అవునా కాదా? అంటే నేను ఎప్పుడో వచ్చి ముందు కూర్చుంటే, ఇప్పుడు వచ్చిన ముందు కూర్చోబడదా, నేను లాస్ట్ లో కూర్చోవాలా? అవునా కదా? ఏమ్మా, నువ్వు వాక్యం వింటావు, ప్రభువులో పాల్గొంటావు, స్తోత్రం అంటావు, హల్లెలూయా అంటావు. ఇక్కడికి వచ్చేవాడికి ఏమైతుంది? శరీరం సర్వం పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది శరీరము? ఇది చివరాఖరికి తిరిగి 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 ఎక్కడ పోయిందంటే యేసు ప్రభు శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్లీ ఇది ఎక్కడ ఉండాలంటే లోకంలో ఉంది. ఇది ఎక్కడుంది? లోకంలో ఉంది. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడుకుంటారు. వచ్చే ఎలక్షన్ లో సీఎం సీట్ లో నేను కూర్చోవాలా, నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలా. అవునా? ఇప్పుడు హెచ్చించుకోవడము, గొప్పగా ఉండాలనుకోవడము, పైన ఉండాలనుకోవడము, నా మాట ఇలా నెగ్గాలనుకోవడం అనేది లోకంలో ఉండవలసినటువంటి లక్షణాలు, లోకానుసారమైనవి కదా. దురదృష్టకరం ఏంటంటే ఇది ఎక్కడికి పనిచేసిందంటే దేవుని బిడ్డల్లో కూడా పనిచేస్తుంది. 100% దేవుని బిడ్డల్లో కూడా ఇది పని చేస్తా ఉంది. సంఘాల్లో పనిచేస్తా ఉంది. అనేక సంఘాల్లో కొట్లాడుకుంటారు. అర్థమైందా? నేను గొప్ప అంటే నేను గొప్ప. అవసరమైతే ఆ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇంకో మాస్టర్ తీసుకొచ్చి ఇంకోసారి సంఘం పెడతారు అవసరమైతే. ఎందుకంటే సంఘంలో వాళ్ళకి ఏమీ లేదు, ప్రముఖమైన స్థానం ఏమి లేదు. అర్థమవుతుందమ్మా? ఒకవేళ ఎప్పటి నుంచో సంఘానికి వస్తా ఉన్నారనుకో, 10 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తారనుకో, ఈ మధ్య కాలంలోనే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఎవరైనా సంఘానికి వస్తున్నారనుకో, ఒకవేళ పాస్టర్ వాళ్ళ కనుక ప్రాముఖ్యం ఇచ్చారనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? నేను ఎప్పటి నుంచి ఉన్నాము, నిన్న కాక మొన్న వచ్చింది ఆమె, నిన్న కాక మొన్న వచ్చాడు ఈయన, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా? వాళ్ళే పట్టించుకుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నువ్వు 10 ఏళ్ళ నుంచి వస్తున్నా కానీ పాట రాదాయే. ఏంటమ్మా? 10 ఏళ్ళ నుంచి వస్తున్నా కానీ పాట రాదాయే. నువ్వు 10 ఏళ్ళ నుంచి వస్తున్నా కానీ ప్రార్థన చేయడం రాదాయే. అర్థమవుతుందండి? 10 ఏళ్ళ నుంచి వస్తున్నా పోతుంది, నీకేం రాదు? పాడటం రాదు, ప్రార్థన చేయడం రాదు. కొత్తగా 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళకి పాడడం వచ్చింది, ప్రార్థన చేయడం వచ్చింది. పాస్టర్ గారు ఎవరికి ఇస్తారు అవకాశం? ఏమ్మా? తప్పకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చి తలాంతుల్ని వాడుకోవడానికి. అర్థమైందా? దేవుడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని సంఘంలో వాడుకోమని చెప్తాడు. సో అప్పుడేమవుతుంది? వెనకాల వాడికి నిన్నగాక మొన్న వచ్చింది, పాస్టర్ గారు ఆంపించాడు, నిన్నగాక మొన్న వచ్చింది, నిన్నగా మొన్న వచ్చాడు ఈయన, ఈయనకే ప్రాముఖ్యత తీసుకున్నాడు అని తనలో తానే పెరిగిపోద్దంటే ద్వేషము, అసూయ పెరిగిపోతాడు. ఇది మంచిది కాదనమాట. అర్థమవుతుందా అండి? ఇది మంచిది కాదు. ఏం చేయాలి? నువ్వు కూడా మంచిగా పాటలు పాడు నేర్చుకోవాలా, ప్రార్థన చేయడము నేర్చుకోవాలా. నువ్వు దేంట్లో పోటీ పడాలంటే నేను పాట నేను ప్రార్థన చేస్తా, దీంట్లో పోటీ పడాలి నువ్వు. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. అర్థమవుతుందండి?
కానీ ఒకరు ఎదుగుతా ఉన్నా, ఒకరు మంచిగా అవుతున్నా సరే అసూయ ద్వేషాలు పెంచుకున్నాం అనుకో, ఆ అసూయ ద్వేషం అనేది నీకు ఏమవుతుందంటే ఈ ఆశీర్వాదానికి అడ్డుకట్టగా ఉంటుంది. అర్థమవుతుందా? మన ఆశీర్వాదము ఎవ్వరూ ఆపరండి. మన ఆశీర్వాదాన్ని ఎవరో బయట వాళ్ళు ఆపరు. అర్థమవుతుందమ్మా? మన ఆశీర్వాదాన్ని మనమే ఆపుకుంటాం. ఎలా ఆపుకుంటాం? ఈ అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు వీటన్నిటిని బట్టి ఏమవుతుందంటే మనకు రావాల్సిన ఆశీర్వాదము ఆగిపోతుంది, ఎక్కువ ఆలస్యం అయిపోతుంది. చాలా 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 ఆలస్యం అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆశీర్వాదము రాకుండానే అలాగే జీవితము ముగిసిపోవచ్చు కూడా. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని అటువంటి స్వభావం కలిగి మనము ఉండకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరికి వచ్చారనుకో, సీట్ లేదనుకో, ఏం చేయాలి తెలుసా? నువ్వు కుర్చీ వచ్చి లేచి అక్కడ కూర్చో, నేను వెనకాల కూర్చుంటావు. అర్థమవుతుందా? నువ్వు కూర్చో, నేను కూర్చుంటా అని చెప్పి వెనకాల కూర్చుంటా అని చెప్పి ఏం చేయాలి? లేచిపోయి నువ్వు సీట్ ఇచ్చాను. అప్పుడేమో తెలుసా, దేవుడు నీ హృదయాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు దేనిని చూసి ఆశీర్వదిస్తాడు తెలుసా? నీ హృదయాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. నీ బుద్ధిని చూసి ఆశీర్వదిస్తాడు. దావీదు గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా సుబుద్ధి కలిగి ఉన్నాడంట. ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? ఎక్కడున్నా కూడా, ఎక్కడున్నా సుబుద్ధి కలిగి ఉన్నాడు. అందుకని దేవుడంట దావీదుని బహుగా వర్ధిల్ల చేశాడు. ఎలా వర్ధిల్ల చేశాడు? బహుగా వర్ధిల్ల చేశాడు. అంటే గొప్పగా దావీదుని దేవుడు ఆశీర్వించాడు. దావీదు అంత గొప్పగా ఆశీర్వించబడ్డానికి, దావీదు అంత గొప్పగా దీవించబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే దావీదు యొక్క సుబుద్ధి. అర్థమవుతుందమ్మా? నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదము ఉంటుంది. ఎంత తగ్గింపు స్వభావం ఉంటే అంత ఆశీర్వాదము పొందుకుంటాం. అర్థమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళావు, ఉద్యోగం చేయడానికి. ఆఫీసులు అడిగాడు నేను. ఆఫీసులు అడిగినప్పుడు ప్రశ్నలు అడుగుతాడు కదా, ఏం చదువుకున్నావు అంటే చదువుకున్నా డిగ్రీ అడుగుతావు. ఉద్యోగం ఇస్తాడా? ఏం ఇస్తాడు ఉద్యోగం? మీరు బాగా చెప్తా ఉండు, బాధ కదా అన్నాడు అనుకో, ఉద్యోగం ఇస్తాడా? ఎవరు? అక్కడ గర్వంతో, కోపంతో సమాధానం చెప్తే ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడు. ఇంకొక ఆయన వచ్చి తగ్గింపు స్వభావంతో చెప్పాడు. ఎవరికి ఇస్తారు ఉద్యోగం? తగ్గింపు స్వభావము గల ఆయనకి ఉద్యోగము ఇస్తాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం అతనికి రావడానికి కారణం ఏంటి? అతని యొక్క తగ్గింపు స్వభావము. ఇప్పుడు దావీదు అంత గొప్పగా రాజుగా దీవించబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే దావీదు యొక్క తగ్గింపు స్వభావము, దావీదు యొక్క సుబుద్ధి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు? తమలో ఎవరు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టని వాళ్ళతో డిస్కషన్ గొడవ. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇది చాలా డేంజర్ అన్నమాట. అర్థమవుతుందండి? నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట నెగ్గాలి, నా మాట నెగ్గాల. ఇదేంటి? చాలా డేంజర్. ఏం జరిగింది చూడండి, 47వ వచనం. యేసు వారి హృదయాలోచన ఎరిగి. ఏమెరిగాడట? వారి యొక్క హృదయంలో ఆలోచన ఎరిగి. చాలా. అయితే యేసు ప్రభు అంట అక్కడున్న శిష్యులు అందరి హృదయాన్ని కూడా ఎదిగారంట, తెలుసుకున్నారంట. ఇప్పుడు అక్కడున్నటువంటి అందరి హృదయాన్ని తెలుసుకున్న దేవుడు నీ హృదయంలో ఏముందో కూడా ఏమా చెప్పండి. నీ హృదయంలో కూడా ఏముందో ఆయనకి తెలుసా తెలీదా? 100% తెలుసు. ఆయన్ని హృదయంలోకి చూసినప్పుడు నీ హృదయంలో గర్వం కనబడింది అనుకో, నీ హృదయంలో గర్వం కనబడింది అనుకో, నీకు ఆశీర్వాదం వస్తుందా? చెప్పండి. శిష్యులు చూశాడు కదా, వాళ్ళ హృదయంలో ఏముంది ఆయనకి తెలిసిపోయింది. ఏం తెలిసింది? అమ్మో వీళ్ళకే గొడవ పెట్టుకున్నారు, వీళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని వీళ్ళే హెచ్చించుకుంటున్నారు అని ఆయన చూశాడంట. మరి శిష్యుల హృదయంలో చూసిన దేవుడు నీ హృదయం చూడ. ఏం సంగీతం? నీ చర్చికి ఎందుకు వస్తున్నావు ఆయన చూడ? ఏమా నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు అని తెలుసో తెలీదా? నాకు తెలియకపోవచ్చు, అవునా కదా? నాకు తెలియకపోవచ్చు, కానీ చెప్పాలా? ఏసైకి అన్ని తెలుసు. అందుకే నేను ఎప్పుడో ఒక మాట అంట, ఏంటంటే నువ్వు ఎవరికైనా గేమ్స్ ఆడొచ్చు కానీ ఏసైతో గేమ్స్ ఆడద్దు. అర్థమైందా? నువ్వు ఎవరితో అయినా గేమ్స్ ఆడు, నడుస్తుందేమో. ఏసైతో గేమ్స్ ఆడేవాడుకో మామూలు కూడా దగ్గర నీకు సొక్కలు కనపడతాయి, తేడా వస్తుంది మామూలు కూడా. అర్థమవుతుందా? మనమంట అంటే ఇంకా అవన్నీ వాక్యాలు తీస్తే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అవన్నీ తీయడం లేదు. మనం అందరం అంట నైట్ పడుకుని నిద్రపోతాం కదా, అందరూ పడుకుని నిద్రపోతాం కదా. అందరూ పడుకుని నిద్రపోతారా? తెల్లవారు దెయ్యం అలా కూర్చుంటారా? అందరూ వెళ్ళిపోతారు కదా. ఒకవేళ అప్రేతులు లాగుతున్నాం, అమ్మో ఏంది అని చూసినప్పుడు కూడా భయం వేసింది కదా. కీర్తన గ్రంథం ఉంటుంది, అంటే అవన్నీ ఇది చెప్పడానికి మీకు చెప్పేస్తున్నా. కీర్తన గ్రంథం ఉంటుంది ఒక మాట, దేవునికి స్తోత్రం. ఏమో తెలుసా? నలుడు పడుకుని నిద్రపోతుండగా, మనం పడుకుని నిద్రపోతాం కదా మంచిగా, అవునా? పడుకుని బాగా మనము నిద్రపోయినప్పుడంట, పడుకుని మనము నిద్రలో ఉండగా యేసయ్యంట మన హృదయమును పరీక్షిస్తాడంట. ఏం పరీక్షిస్తాడు? మన హృదయాన్ని పరీక్షిస్తాడు. హృదయాన్ని పరీక్షించి అంట, ఈ హృదయంలో ఏమైనా ప్రేమ ఉందా, ఈమె ఎవరి మీదకైనా ద్వేషం ఉందా,
వీడికి ఎవరి మీదైనా అసూయ ఉందా? వీడికి ఎవరి మీదైనా కోపం ఉందా? అసలు వీడి హృదయ పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పుడు చూశాడంట? ఎప్పుడు చూశాడు? అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు కూడా చూస్తాడు, కానీ నిద్రపోయినప్పుడంట పరీక్షిస్తాడంట ఆయన. బాగా నిద్రపోతున్నావు, నీకు తెలీదు, నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు ఆయన? పరీక్షిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, ఎంతగానో బాధపడతాడంట. నీ హృదయంలో అసూయ కనపడింది అనుకో, ఆయన ఎంతగానో బాధపడతాడు. మనమేమనుకుంటాం అంటే మనకి నా ఇష్టం అన్నట్టుగా మనం అసూయ పడతాము, ద్వేషిస్తాము, ఒక విధమైనటువంటి మనము ఇదిగా ఉంటాం కదా. మనకు తెలియదు యేసయ్య పడుకు నిద్రపోయినప్పుడు నీ హృదయాన్ని చూసి, ఎందుకు బిడ్డ ఎంత ద్వేషం నీకు, ఎందుకు బిడ్డ ఎంత అసూయ నీకు అని నీలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, అసూయని చూసి ఆయన బాధపడతాడండి. అర్థమవుతుందా? ఆయన చూసి నైట్ పడుకు నిద్రపోతుండగా నీ ఉదయాన్ని పరీక్షించి పరిశీలించి చూసి ఏం చేస్తాడంటే బాధపడతాడంట. అంటే అర్థమైంది తెలుసా? అంటే మనం ఎవరినైనా అసూయ పడుతున్నాము, ద్వేషం పడుతున్నాము, మనం హెచ్చించుకుంటున్నాము, మన గర్వపడుతున్నాం అంటే యేసయ్యని బాధ పెడుతున్నాం. అర్థమవుతుందండి? ఎవరిని బాధ పెడుతున్నాము? యేసయ్యని బాధ పెడుతున్నాము. ఎందుకంటే ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. శిలువ మీద ఆయన దొంగ నిందలు వేస్తే ఆ నిందలను ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఆయన శిలువ వేసే ముందు ఆయన ముఖం మీద ఉమ్మేశాడు, అవునా కదా? ఉమ్మేసినప్పుడు ఏం చేశాడు? క్షమించాడు. కొరడా దెబ్బలు కొట్టాడు, ఏం చేశాడు? క్షమించాడు. చివరి ఆఖరికి ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము. అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి ఏంటి తెలియటం లేదు. నీ ముందు మూర్ఖులు ఉన్నారు కొంతమంది. నీ ముందు ఎవరు ఉన్నారు? మూర్ఖులు. ఇప్పుడు యేసుప్రభువు గారి ముందు ఎవరు ఉన్నారు? మూర్ఖులే కదా. మూర్ఖులే కదా అందరూ. సిలువేసి అందరూ మూర్ఖులే కదా. ఎందుకంటే వాళ్ళందరి కొరకు భూమి మీదకి వచ్చాడు ఆయన, అందరి పాపాలు క్షమిస్తాకు వచ్చాడు. ఆయనకే వాళ్ళు ఏం చేశారు? సిలువేసేసారు వాళ్ళు, అవునా? సో నీ ముందు ఒక మూర్ఖురాలు ఉందనుకో, నువ్వు ద్వేషిస్తున్నావు అనుకో, ఆయన ఏమనుకుంటాడు? బిడ్డ, నేను సెలవు మీద ఏం చేశాను? మూర్ఖుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని, పాపాత్ముల్ని అందరినీ కూడా నేను క్షమించాను. మనం కూడా ఏం చేయాలి? తగ్గుతారు. మనం ఈ లోకంలో ఉన్నాం, అర్థమైంది? ఈ లోకంలో ఉన్నాం. చిన్నదానికే సీరియస్ అవుతారు, అర్థమవుతుందా? చిన్న విషయానికే సీరియస్ అవుతారు. బస్సు ఎక్కినప్పుడు నవ్వుకునే సీట్ ఆపి దగ్గర నాది సీటు ఏం చేస్తారు? నీ బాబుగా నీ 5-6 సీట్ల దగ్గర మొత్తం చుట్టు పళ్ళు కొడుకుంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ వచ్చిన తర్వాత, బస్ ఫ్రీ వచ్చిన తర్వాత కొట్లాటలు ఫ్రీ, అవునా? లేడీస్ కి బస్ ఫ్రీ వచ్చిన తర్వాత కొట్లాటలు
ఫ్రీ అయిపోయింది. జుట్టు వాళ్ళు కోరుకుంటారు కదా. అంటే వాళ్ళు ఏం లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదండి. ఏం చేయాలి తెలుసు? లెగిసి అక్క నువ్వే కూర్చో అక్క, నాకు వద్దక్క సీట్ నాదే కానీ నువ్వే కూర్చో అక్క అని ఏం చేయాలంటే లేచి అక్క నువ్వు కూర్చో, అన్న నువ్వు కూర్చో అని వాళ్ళని కూర్చోబెట్టి మనం నిలబడి దిగిపోయినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? యేసయ్యను దీవించును గాక. ఏమన్నా యేసయ్య నిన్ను దీవించును గాక అన్నావుకో, ఆ కళ్ళు చక్కగలిగితే అమ్మా యేసయ్య నమ్ముకున్న వల్ల, యేసయ్య నమ్ముకుంటే ఇంత ప్రేమ ఉంటుందా? యేసయ్య నమ్ముకుంటే వాళ్ళు లేచి కూర్చోబడి మనకు కూర్చి ఇస్తారా? ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళు ఏం చేస్తారు? ఆశ్చర్యపోతారు. వాళ్ళకు కూడా యేసయ్య మీద ప్రేమ కలుగుతుంది, దేవుని బిడ్డల మీద ప్రేమ కలుగుతారండి. అవునా? అలాంటిది వాళ్ళ ముందే మనం కొట్లాడుకున్నా ఉంటారు. ఎలా ఉంటుంది? దేవుడు నమ్ముకున్నారు కానీ వీళ్ళు లోకంలో ఉన్నారు కదా, అధ్వానం అయితే అర్థమవుతుందండి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే తగ్గింపు స్వభావం లేకపోవడం వల్లే. ఏం లేకపోవడం వల్ల? తగ్గింపు స్వభావం. ఎక్కడికక్కడ పోన్లే అని నువ్వు క్షమించుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, అర్థమవుతుందా? ఎక్కడికక్కడ ఫోన్లే దేవుడు చూసుకుంటారు, దేవుడికి అప్పగిస్తున్నా అని ఎక్కడికెక్కడ నువ్వు తగ్గించుకుంటా వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం నీ కూడానే వస్తుంది, ఆరోగ్యం నీ కూడానే వస్తుంది, ఐశ్వర్యం నీ కూడానే వస్తుంది. నువ్వు దాని వెనక వెళ్ళవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు దాని వెనకాల పరుగులు వెళ్ళవలసిన అవసరం లేదు. తగ్గింపు స్వభావం నీకు ఉన్నట్లయితే నిన్నే ఆశీర్వాదము వెంబడిస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలో తెలుసా? బైబిల్ చెప్తారు చూడండి. యేసు వారి హృదయాలోచన ఎరిగి, అంటే వారి హృదయాలోచన ఎరిగినప్పుడు వాళ్ళ ఏముంది? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని దెబ్బలాడుకుంటారు. చూసి ఆయన ఏం చేశారు చూడండి. ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఎవరు తీసుకున్నాడు? ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యుద్ధ నిలవబెట్టి ఒక పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడిని అక్కడ నిలబెట్టాడు. ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాడు. చూడండి, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాడు. అత్యల్పుడు అంట, అల్పుడు కాదు. అల్పుడు అంటే తగ్గింపు. అత్యల్పుడు అంట అంటే బాగా. అత్యల్పుడు అంటే నాతో ఏమి కాదు ప్రభు, నేను అల్పుణ్ణి, నేను అత్యల్పుణ్ణి ప్రభు, నాతో ఏమి కాదు నాయన, సమస్తము నీవే చూసుకో, నీకే అప్పగిస్తున్నా, ఈ సమస్య నీకే అప్పగిస్తున్నా, ఈ కష్టం నీకే అప్పగిస్తున్నా, ఈ బాధ నీకే అప్పగిస్తున్నా, తిరుగాకు వస్తున్నారా నీకే, ఏంటిది నీకే అప్పగిస్తున్నా. అత్యల్పుడు అంటే ఏమి చేత కాని వాడు,
నోరు తెరిచి మాట్లాడలేని వాడు, తిడుతున్నా కూడా ఏమీ అనలేని వాడు. అర్థమవుతుందండి? నోరు తెరిచి గయ్యాల గంపలా తిట్టేవాడు కాదు. అర్థమవుతుందండి? ఎవరట? అత్యల్పుడు. ఆ చిన్న బిడ్డలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎలా ఉండాలంటే అత్యల్పుడుగా ఉండాలి మనం. అంతేగాని చెప్తారు కదా, తోక దొక్కిన తాములాగా బుస్ అన్నామనుకో నీ ఆశీర్వాదం కాస్త తుస్సు అంటుంది. అర్థమవుతుందా? తోక దొక్కిన తాములాగా బుస్ అన్నాం అనుకో నీ ఆరోగ్యం కాస్త తుస్సు అంటుంది. అర్థమవుతుందండి? నేను గొప్ప, నేను గొప్ప, నా మాటే పైన ఉండాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అర్థమవుతుందో? నా మాట పైన ఉండాలి, నా మాటే నెగ్గాల అని ఎప్పుడు కూడా అటువంటి మాట, అటువంటి హృదయము మనకి ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే శిష్యుడికే వచ్చింది. ఎవరికి? శిష్యుడికే వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఆయన ఏమన్నా రేస్తున్నాడు, అరే మీరు ఎవ్వరు గొప్పోళ్ళు కాదురా, మీరెవ్వరు కూడా గొప్పోళ్ళు కాదు. ఎవరు గొప్పోళ్ళు అంటే మీరు ఎవరైతే చిన్న బిడ్డ స్వభావం కలిగి అత్యల్పుడుగా తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవారు. దేవి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి లిస్టులో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరైతే చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి తగ్గించుకొని ఉంటారో. ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లలతో పోల్చో తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లలు తింటారు అనుకో, చిన్నపిల్లలు తిడితే వాడు ఏం చేస్తాడు? మా మమ్మీని తీసుకొస్తాడు వెళ్ళి, మా మమ్మీ తెలుసా, మా మమ్మీ దగ్గర ఇంత పెద్ద కట్టె ఉంటుంది, అది కొట్టిందంటే నీకు పేలిపోతుంది నీకు. అవునా కదా? బట్ ఆడిని తీసుకొస్తావు, బట్ ఆడి జిమ్కి వెళ్తారు తెలుసా, పొద్దున్నే జిమ్ చేస్తాడు. బట్ ఆడి ఒక్క గుద్దుడంటే మన డబ్బు తెచ్చుకుంటారు అంటే చిన్నపిల్లలు అవునా కదా? అంటే ఇప్పుడు ఎవరైనా నేను తిట్టారనుకో ఏం చెప్పాలా? నాకు తిట్టాలా? ఏం చేయాలి? ఏం చెప్పాలి తెలుసా? ఏసయ్యా ఆమె తిట్టింది, స్తోత్రం. ఏమన్నారు? ఆమె నన్ను తిట్టింది, ఏసయ్యా స్తోత్రం. ఆమె సీరియస్ అయింది, ఏసయ్యా నీకే స్తోత్రం. ఆమెను అవమానపరుస్తుంది, ఏసయ్యా నీకే స్తోత్రం. ఎప్పుడైతే ఇటువంటి మనస్తత్వము కలిగి ఉంటావో, ఇటువంటి హృదయం కలిగి ఉంటావో, యేసయ్య నీ హృదయాన్ని చూస్తాడు. అక్కడ శిష్యుల్ని చూసారా చూడలేదా? అక్కడ ఉంది కదా, వారి హృదయాలోచన ఎరిగి, లోపల హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగారు. సో నీలో ఉన్న హృదయాలోచన కూడా ఎరిగి, అయ్యో నా బిడ్డ తిట్టినా కూడా స్తోత్రం చెప్తుంది, తిట్టినా కూడా నాకు అల్లు చెప్తుంది, అవమానపరిచినా కూడా నన్ను స్తుతిస్తా ఉందని యేసయ్య ఏం చేస్తాడంటే అన్నప్పుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశ్రయిస్తాడు, మంచి ఆయుర ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కృప, కాపుదల, భద్రత నీకు ఉంటాది. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నీ పిల్లల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఒక్క 2 నిమిషాలు
వాళ్ళు ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు అటువంటి హృదయం దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కొందనాలు ప్రభు. అయ్యా నాకు తగ్గింపు స్వభావం దయచేయండి ఆయన. అయ్యా దీన మనసు దయచేయండి. యా శిష్యులు అంటున్నారు ప్రభు, మీరు మాలో ఎవరు గొప్పవారు? అవును, యేసు ప్రభు కూడా ఉన్నటువంటి శిష్యులే ఆ విధంగా అంటున్నారు ప్రభు. కూడా ఉన్నటువంటి శిష్యుడి శరీరమే పని చేస్తుంది. అయ్యా మా శరీరం ఎక్కడ మేము పని చేయకుండా నాయన, ఎక్కడ మేము హెచ్చించుకోకుండా, ఎక్కడ ఏ గర్వాన్ని మేము చూపించుకోకుండా, నా మాట నెగ్గాలి, నా మాట వినాలి తలంపులు ప్రభా మాకు లేకుండా అయ్యా అత్యల్పుడుగా ఉండమని చెప్పావు తండ్రి. అయ్యా అదే ఇదిగా అత్యల్పుడుగా ప్రభా దేన మనసు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, అయ్యా ఎవరు ఎన్ని నిందలు వేసినా ఆయన శిలువ మీద వారిని క్షమించావు తండ్రి. తండ్రి ఏమి చేయించున్నారో మీరు ఏం తెలియదు కనుక వీరిని క్షమించమన్నావు. అదే రీతిగా ప్రభా ఎవరు ఎన్ని నిందలు నా మీద వేసినా, ఎంత మందిని అవమానపరిచినా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా క్షమించే మనసు, తగ్గింపు స్వభావం నాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ మెసేజ్ చూస్తున్నారో దయచేసి ఈ మెసేజ్ అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.